కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేరళ సీఎం పినరయి విజయన్. కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలహీనమవటం బీజేపీకి బలం అంటున్నారు సీఎం పినరయి విజయన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనతను ఉపయోగించుకొని బీజేపీ విజయం సాధించిందంటూ సీఎం పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. మట్టత్తూరులో 8 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. గ్రామ పంచాయతీలో ఎల్జీఎఫ్ పాలనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ బీజేపీతో జతగట్టారు. కాంగ్రెస్ ఇక ఈ విధంగా కూడా సీఎం పినరయి విజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో సీఎంతో సహా ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన అంశాన్ని 2019లో గోవాలో, 2021లో పుదుచ్చేరిలో అరుణాచల్ ప్రదేశ్ మోడల్ను పునరావృతం చేస్తోంది బీజేపీ అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పినరయి విజయన్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వీటికి మీద డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, బీజేపీ బలపడటానికి కేరళలో కాంగ్రెస్ సహాయం చేస్తోందంటూ కూడా ఇప్పుడు పినరయి విజయన్ మాట్లాడారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, కేరళ రాష్ట్రంలో వచ్చే సంవత్సరం ఏదైతే మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి కేరళ అసెంబ్లీకి. అయితే ఇప్పటికే గత నెలలో స్థానిక ఎన్నికలు ముగిశాయి. ఈ స్థానిక ఎన్నికల్లో యూడిఎఫ్ మద్దతుతో యూడిఎఫ్ పేరుతో ఉన్న కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే రెండో స్థానానికి ఎల్డిఎఫ్ ఇప్పుడున్న అధికార పార్టీ పరిమితమైంది. మూడో స్థానంలో బీజేపీకి మూడో స్థానం దక్కింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే తిరువనంతపురం మేయర్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 50 స్థానాలు కార్పొరేటర్లు గెలవడం జరిగింది. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ అటు కమ్యూనిస్టులు కానీ ఇటు కాంగ్రెస్ కానీ గెలిచే తిరువనంతపురం మేయర్ సీటును ఏకపక్షంగా బీజేపీ సాధించింది. ఈ బీజేపీ గెలవడానికి బీజేపీ వెనుక కాంగ్రెస్ తిరువనంతపురం ఎంపీ శశిధర్ ఉన్నారంటూ బహిరంగంగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన వరుసగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు, తీవ్ర విమర్శలు చేస్తారు. కాంగ్రెస్ కంటే బీజేపీ గొప్పదనే కోణంలో ఆర్ఎస్ఎస్ సంస్థను ప్రశంసిస్తూ బీజేపీ ఎదుగుదలకు ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ నేతలే వ్యాఖ్యానిస్తారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు ఏకంగా బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉందంటూ నేరుగా వ్యాఖ్యలు చేయడం కూడా కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బందికరమైన ఏర్పడింది. అయితే ఇక్కడ ప్రధానంగా కేరళలో బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ నేరుగా సహాయం చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తిరువనంతపురంలో జరిగిన మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అదేవిధంగా త్రిశూర్ జిల్లాలో మట్టత్తూర్ అనే గ్రామ పంచాయతీ ఉంది. ఈ గ్రామ పంచాయతీలో 8 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు రాజీనామా చేసి బీజేపీలో చేతులు కలిపారు. ఒక అధ్యక్ష పదవి కోసం ఏదైతే మట్టత్తూరు గ్రామ పంచాయతీ చైర్మన్ కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఎల్డీఎఫ్ ను అడ్డుకొని బీజేపీ నుంచి తెర వెనుక బీజేపీ స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇప్పించింది. దీని వెనుక నేరుగా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సహాయం చేయడం వల్ల మట్టతూరు గ్రామ పంచాయతీలో బీజేపీకి మద్దతు ఇచ్చే కౌన్సిలర్ చైర్మన్ అయ్యారంటూ నేరుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలంగా లేదు. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందో అక్కడ బీజేపీకి వరంగా మారుతుందంటూ ఏకంగా ముఖ్యమంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. మనం చూసుకుంటే కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా వరుసగా రాజీనామా చేసి బీజేపీలో చేరటము ఇవన్నీ కూడా బీజేపీకి అక్కడ కలిసి వస్తున్న అంశాలుగా చూడాలా? రేణు, గత ఎన్నికల్లో బీజేపీకి ఒక అసెంబ్లీ సీట్ మాత్రమే వచ్చింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఒక ఎంపీ సీటే వచ్చింది. ఆ ఎంపీ సీటు సురేష్ గోపి గెలవడం జరిగింది. బీజేపీ నుంచి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా మారుతుంది, కాంగ్రెస్ బలహీనతలో బీజేపీకి బలంగా మారుతుంది అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండడం వల్లే బీజేపీ బలం మారుతుందంటూ పినరయి విజయన్ విమర్శించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనతలను ఉపయోగించుకొని బీజేపీ కొన్ని స్థానాల్లో గెలిచింది. అంటే కిరణ్, ఇప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించడం వెనక ఉద్దేశం అరుణాచల్ ప్రదేశ్ లో సీఎంతో సహా ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు, అదే పరిణామం కేరళలో కూడా జరుగుతుంది అనే ఉద్దేశంతో పినరయి విజయన్ హెచ్చరించారని చూడాలా ఏంటి?
ఎస్ రేణు, ఇక్కడ ప్రధానంగా వచ్చే సంవత్సరం కేరళలో ఎన్నికలు జరగనున్నాయి. కేరళతో పాటు దాదాపు 4 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినాయి. మొత్తం 5 రాష్ట్రాల్లో వచ్చే సంవత్సరం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా తమిళనాడు, కేరళ ఈ 2 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ కీలకమైంది. తమిళనాడులో ఏదైతే డిఎంకేతో పొత్తులో కాంగ్రెస్ ఉంది, కేరళలో కాంగ్రెస్, ఎల్డిఎఫ్, బీజేపీ కూడా ఈసారి త్రిముఖ పోటీలో ఫైట్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఎల్డిఎఫ్, కాంగ్రెస్ మధ్య గత ఎన్నికల వరకు హోరాహోరీ జరిగింది. ఈ వచ్చే ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలంగా లేదంటూ ఏకంగా ఒక సీఎం వ్యాఖ్యానించడం తెర వెనుక మళ్ళీ ఎన్నికలు గెలవడానికి, ఏదైతే కమ్యూనిస్టులు మళ్ళీ తమ కోటను నిలబెట్టుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేశారని ఒక రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే కమ్యూనిస్టులు కేరళలో చాలా బలంగా ఉంటారు. క్షేత్రస్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీ చాలా బలంగా ఉంటుంది. ఈ బలమే వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగపడుతుందంటే ఆయన నేరుగా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మొదలుపెట్టారు. ఎక్కడైతే గతంలో అరుణాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రితో సహా 43 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వెళ్ళిన హిమంత బిశ్వ శర్మ అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో అరుణాచల్ ప్రదేశ్ మోడల్ ని గోవాలో బీజేపీ అనుసరించింది. 2021 పుదుచ్చేరిలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పుదుచ్చేరిలో బీజేపీ ఎన్ఆర్ కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది. ఇలా ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలహీనతలు క్యాచ్ చేసుకుని బీజేపీ బలపడుతుందంటూ ఏకంగా నేరుగా సీఎం విమర్శించడం జరిగింది. గ్రామ పంచాయతీలో ఎల్డిఎఫ్ పాలనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ బీజేపీతో జత కట్టింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మట్టతూరు గ్రామ పంచాయతీ అంటూ ఏకంగా సీఎం పినరయి విజయన్ నేరుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన విమర్శలు కురిపించారు. స్థానిక ఎన్నికల్లో ఎన్నికైన కాంగ్రెస్ సభ్యులు బీజేపీలోకి ఫిరాయించడం అనేది ఒక ప్రవాహంలా మారుతుంది రాబోయే రోజుల్లో అంటే ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేణు, కాంగ్రెస్ వేసిన ఓట్లు బీజేపీకి వేసినట్లయిందని, కాంగ్రెస్ ను కొనుగోలు చేయగల ఒక వస్తువుగా బీజేపీ భావిస్తుందంటూ అతి తీవ్రంగా విమర్శించిన నేపథ్యం ఉంది. ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆర్ఎస్ఎస్ లోకి చేర్చుకోవడం ద్వారా ప్రజల తీర్పును దెబ్బతీయడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. బీజేపీ బలపడడానికి కాంగ్రెస్ పార్టీ ఇతోధికంగా సహాయం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలహీనం కావచ్చు, ఈ అన్ని అంశాలు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేరుగా బీజేపీ సహాయం చేస్తుందంటూ సీఎం పినరయి విజయన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక బీజేపీ, కాంగ్రెస్ రెండు కూడా కలిసి వర్క్ చేస్తున్నాయి అన్నట్లుగా కూడా పినరయి విజయన్ మాట్లాడటము మనం చూసుకుంటే కనుక జాతీయ స్థాయిలో కనుక 2 పార్టీల సిద్ధాంతాలు వేరు. ఇక్కడ కేరళలో అధికారంలోకి రావడానికి కూడా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలే ఒక ఉదాహరణగా చూడొచ్చు అంటూ పినరయి విజయన్ మాట్లాడటం. దీంతో ఏంటంటే కాంగ్రెస్కి వేసినటువంటి ఓట్లు కూడా బీజేపీకి వెళ్ళిపోతున్నాయి, అంటే బీజేపీకి ఓటు వేసినట్లుగా మారుతుంది అని చెప్పి పినరయి విజయన్ మాట్లాడటంతో కూడా జనాల్లో ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అంటే కాంగ్రెస్ని నమ్మాలా వద్దా అని చెప్పి, లేకపోతే తాము వేసిన ఓటు వృధాగా పోతుందేమో, తాము కాంగ్రెస్ కోసం వేసిన ఓటు బీజేపీకి వెళ్తుందేమో, వీళ్ళిద్దరూ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా ఇలా హెల్ప్ చేసుకుంటున్నారేమో. అరుణాచల్ ప్రదేశ్లో ఏదైతే జరిగిందో సీఎంతో సహా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా పార్టీ ఫిరాయించి బీజేపీలోకి వెళ్ళిపోవటం జరిగింది కాంగ్రెస్ నుంచి గెలిచి. అలాంటి వృత్తాంతమే ఇక్కడ కూడా కేరళలో కూడా రిపీట్ అవుతుంది ఒకవేళ కనుక కాంగ్రెస్కి ఓట్లేస్తే అనే విధంగా కూడా పినరయి విజయన్ వ్యాఖ్యలు ఉన్నాయి. సో ఈ విధంగా ఈసారి కమ్యూనిస్టు పార్టీ మరలా కూడా పినరయి విజయన్ అధికారంలోకి వచ్చేందుకు కూడా ఒక స్ట్రాటజీని, మరలా కూడా ఒక గట్టి స్ట్రాటజీని పట్టుకొని ఆ డైరెక్షన్లో వర్క్ చేస్తున్నట్లు, అందుకే ఈ ట్వీట్ చేసినట్లుగా కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మీద అయితే పినరయి విజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు కేరళ సీఎం. కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలహీనం అవ్వటం బీజేపీకి బలమంటూ కూడా పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. సంస్థాగతంగా కాంగ్రెసే బీజేపీకి బెనిఫిట్ చేస్తోంది అన్నట్లుగా కూడా మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనతను ఉపయోగించుకొని బీజేపీ విజయం సాధించింది అంటూ కూడా సీఎం పినరయి విజయన్ మాట్లాడటము. ఇక బీజేపీ విజయం వెనక ఇప్పటి వరకు కూడా అక్కడ గెలవనటువంటి బీజేపీ గెలవటానికి కారణం, దీని వెనక కూడా శశి థరూర్ తాను ఉన్నారు, కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి శశి థరూర్ కూడా దీని వెనక ఉన్నారు, బీజేపీ విజయం వెనక అంటూ కూడా మాట్లాడటం. కానీ ఇవన్నీ కూడా అంటే కమ్యూనిస్టు పార్టీ ఒక స్ట్రాటజీతో ముందుకు వస్తుంది, అంటే ఈసారి మరలా కూడా కేరళలో గెలిచేందుకు అనేందుకు కూడా ఒక ఉదాహరణగా నిలుస్తూ ఉన్నాయి.